మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం బాహుబలి విలన్ మెగాస్టార్ తో ఫైట్ చేయబోవడం. మెగా పవర్ స్టార్ చరణ్ ఇందులో గెస్ట్ రోల్ వేయబోతుండడం. టైటిల్ నుంచి కాస్ట్ వరకు లెక్కలు మార్చి షాక్ ఇస్తోంది మెగా టీం. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్ని జానర్లు చేసినా ఇప్పుడు చేసేదే వెరీ స్పెషల్ జానర్. తన కెరీర్ లోనే రెండోసారి సోషియో ఫ్యాంటసీ మూవీతో మళ్ళీ జగదేక వీరుడిగా మారాడు. మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ టైటిల్ విశ్వంభర అంటున్నారు. అయితే ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ మూవీతో లింక్ ఉండబోతుందట. బింబిసారతో హిట్ మెటెక్కిన వశిష్ఠ తన సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా మూవీస్ కి లింకులు పెట్టే పనిలో ఉన్నాడు అని తెలుస్తోంది. బింబిసారా హిట్ చూసే వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చిన చిరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ చేయబోతున్నాడు. 200 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. అఫీషియల్ గా సినిమా లాంచ్ అయినా అసలు షూటింగ్ మాత్రం జనవరి నుంచే మొదలయ్యేలా ఉంది. ఈలోగా మెగాస్టార్ ఫిజియోథెరపీ సెషన్లు పూర్తవుతాయి. ఈ మూవీకి మొన్నటి వరకు ముల్లోక వీరుడని టైటిల్ ని ఫిక్స్ చేసింది ఫిల్మ్ టీం. కానీ ఇప్పుడు విశ్వంభర టైటిల్ కి మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో విలన్ గా బాహుబలి భల్లాల దేవుడి అంటున్నారు. అలా రానా మళ్లీ పాన్ ఇండియా జర్నీకి రెడీ అయ్యాడని ప్రచారం పెంచారు. విశ్వంభర మూవీ కేవలం 6 నెలల్లోనే తెరకెక్కించేలా రంగం సిద్ధం చేసుకుంటున్నాడట వశిష్ఠ. అయితే ఈ సినిమాకు జగదేక వీరుడు అతిలోక సుందరికి లింక్ ఉండటంతో వైజయంతి బ్యానర్ నుంచి అభ్యంతరాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాపీరైట్స్ మొత్తం ఆ సంస్థ దగ్గరే ఉండటం వల్ల ఆ కాన్సెప్ట్ తో ఏమాత్రం లింక్ ఉన్నా ఈ ప్రాజెక్ట్ కి ఇబ్బందులు తప్పవంటున్నారు. మెగాస్టార్ మూవీ కాబట్టి అతిలోక సుందరి కోసం ముల్లోకాలు తిరిగే జగదేక వీరుడిగా చిరు కనిపించబోతున్నాడు. కాబట్టి ఈ మూవీ లార్జర్ దాన్ లైఫ్ సినిమాగానే మారటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అంతకు మించేలా ఈ మూవీని మార్చేందుకు చెర్రీని గెస్ట్ రోల్లో తీసుకోబోతున్నారట. ఆచార్యలో గెస్ట్ గా వెళ్లి తన పాత్ర పెంచడంతో చేదు అనుభవమే ఫేస్ చేశాడు మెగా పవర్ స్టార్. ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా గెస్ట్ రోల్ విషయంలో ఫిలిం టీం క్లారిటీతో ఉందట. జగదేక వీరుడు అతిలోక సుందరి నిజానికి ఒకప్పటి ఎన్టీఆర్ మూవీ జగదేక వీరుడి కథ నుంచి ప్రేరణ పొంది తీసింది. ఆ కథే మూల కథగా తీసుకుని విశిష్ట కొత్త ప్రాజెక్టు డెవలప్ చేశాడట. ఏదేమైనా జనవరిలో మొదలై జూన్ లో పూర్తయ్యేలా ఈ ప్రాజెక్టుని ప్లాన్ చేసింది ఫిలిం టీం.